అవనిగడ్డలో ఎంపీ మోపిదేవి అధ్యక్షతన అగ్నికుల క్షత్రియుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అగ్నికుల క్షత్రియుల అభివృద్ధికి సీఎం జగన్ ఎంతో కృషి చేశారన్న మోపిదేవి మరల రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టి గెలిపించాలని కోరారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడి నుంచో నాయకులు వస్తారు, అటు పార్టీ వాళ్ళు ఇటు మారుతారు, ఇటు పార్టీ వాళ్ళు అటు మారుతారు, ఓసులు వెళ్ళేలాగా రకరకాలైనటువంటి రంగులు జెండాలు వేసుకుని మన ముందుకు వస్తారు, మేము ఇచ్చేస్తాం అని చెప్పి ఈ 4 రోజులు ఏదో ఒక విధంగా మిమ్మల్ని మాయ చేయాలని మాయ చేసి మోసం చేసి మీ సహకారంతో ఏదో 10 రంగులు వెక్కాలని ఆలోచన చేస్తుంటారు. మరన్నా చూస్తున్నాం. కానీ ఇక్కడ వాస్తవాలు గుర్తించండి. ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎన్నికల ముందు ఎలాంటి వాగ్దానాలు చేసి ఏ విధంగా అయితే అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు, ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని అమలు జరిపాడంటే ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు జరపలేదు. అదే 19 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల్లో ఏదైతే చెప్పాడో చేస్తానని చెప్పిన దానికన్నా మిన్నగా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడి కూడా ఆర్థికంగా నిలదొక్కోవడానికి ఆర్థిక చేయూతనిచ్చిన పరిస్థితులు